చుక్కలు కనిపించాయండి. ఇదిగోండి, ఇదే ఈరోజు నేను తీసుకొచ్చిన బజారు. నాకైతే రేట్లు గుర్తుండవు, కొంచెం కొంచెమే గుర్తుంటాయి. స్వీట్ కార్న్ అయితే గుర్తుంది బాగా. 10 రూపీస్ చెప్పాడు. ఎన్ని కొన్నా ఒక్కటి కూడా ఎక్స్ట్రా ఇవ్వను అన్నాడు. అలానే తీసుకున్నాం. మా పాప స్వీట్ కార్న్ లేనిది తినదు, మీకు తెలుసు కదా. స్వీట్ కార్న్ డైలీ అడుగుతుంది. తర్వాత నాకు అన్ని రేట్స్ గుర్తులేవు, ఆకుకూరలు లేనిదే అవ్వదు కదా. ఇది ఒకటి 30 చెప్పాడు, కానీ 25కి ఇచ్చాడు. ఎందుకంటే పుదీనా కూడా తీసుకున్నా, అది ఇది కలిపి 50కి ఇచ్చాడు. చాలా రేట్లు. ఒక పక్క ఎండ మండిపోతుంటే ఒక పక్క రేట్లు మండిపోతున్నాయి. ఏం చెప్తాం చెప్పండి. ఈసారి నాకు ఎగ్స్ కొంచెం బెటర్ అనిపించింది. డజన్ 60. లాస్ట్ టైం మీద రేటు తగ్గినట్టు అనిపించింది. ఇంకా టమాటోల విషయంకి వస్తే అడగొద్దు, కేజీ 45 రూపీస్ అంట. నేనైతే రౌండ్ ఫిగర్ చేసి తీసుకుంటా, ఎందుకంటే ఆ చేంజ్ కోసం ఇంకెందుకు అక్కడ వెయిట్ చేయడం. మన దగ్గర చేంజ్ ఉంటుంది ఉండకపోతుంది కదా, అందుకని నేను రౌండ్ ఫిగర్ చేసి తీసేసుకుంటా. కొన్ని రేట్స్ అయితే నాకు గుర్తుండవు. టొమాటో కేజీ 45 చెప్పాడు. ఇంకా 5 రూపీస్కి ఏం చేంజ్ చేస్తాం, మిగిలే వాళ్ళకైనా ఏమైందని చెప్పి 50 తీసుకుంటా. అన్నీ అలానే చేస్తా. టొమాటోస్ అనే కాదు, ఆనియన్స్ అవి కూడా అలానే. మా పాపకి దొండకాయలు చాలా ఇష్టం. దొండకాయ లేకపోతే చాలాసార్లు చెప్పాను కదా, 365 డేస్ దొండకాయలు పెట్టేస్తే తినేస్తుంది అని చెప్పి. ఒక పక్క ఎండలు మండిపోతున్నాయి, ఒక పక్క రేట్లు మండిపోతున్నాయి. ఇగో పట్టపగలు చుక్కలు చూడడం అంటే ఇదేనేమో. మీరు చూసారా? మీకు ఒక విషయం చెప్పనా, ఒక సీక్రెట్ చెప్పనా, మీ అందరికీ ఒక సీక్రెట్ చెప్పనా. రోజు మనకు తెలియకుండానే మన అందరం డ్యాన్స్ వేస్తామండి. అమ్మాయిలు అయితే ఇంట్లో పనులతో ఎన్ని వర్కులు ఉంటాయో తెలుసు కదా. అబ్బాయిలు అయితే బయట పనులు, షాప్ అయితే షాపు, బిజినెస్ అయితే బిజినెస్, ఏదైతే అది ఇటొక అడుగు అటొక అడుగు ఉరకలు పరుగులతో తెలియకుండానే డ్యాన్స్ చేస్తూనే ఉంటాం అందరూ. ఇంకా నా డ్యాన్స్ అంటారా, దానికి యాడ్ ఆన్ అనుకోండి. అమ్మో చాలా ఎండగా ఉంది, వర్షాలు అంటారు, వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. నల్ల మప్పేసేస్తుంది, కానీ వర్షం మాత్రం పడదు. ఇదిగోండి మొలంకాళ్ళు కట్ చేయించే తెచ్చుకుంటా, ఎందుకంటే బండి మీద కష్టం కాబట్టి. మార్నింగ్ 8:30 నుంచి 10:15 అయిందండి. ఇప్పుడు వరకు పాపని డ్రాప్ చేసి బజార్ తెచ్చుకొని అయ్యేసరికి అయిపోయింది. ఇంకా నేనేమి తింటాను, బాగా అలసిపోయాను. రాగానే ఫస్ట్ 2-3 గ్లాసెస్ వాటర్ యాక్చువల్గా నేను ఎత్తి పోసుకుంటా, కానీ ఇంత దాహానికి ఎత్తి వేసుకుంటే సరిపోదని చెప్పి నేను ఏం చేశాను తెలుసా, మామూలుగా కంచి పెట్టి తాగేసా. ఇంకా ఎండలు మండుతున్నాయి కదండి, నిమ్మకాయలు లేనిదే అవ్వదు. ఈసారి నాకు లెమన్ అంతగా రేట్ అనిపించలే, బాగానే ఇచ్చాడు. 1/2 కేజీ తీసుకుంటే 30కి ఇచ్చాడు. పొటాటోస్ 20 ఎంత చెప్పిందో నాకు గుర్తులేదు. నేను రౌండ్ ఫిగర్ చేసి తీసేసుకున్న 20. ఈ ఎండలు ఒక పక్క అయితే ఇవన్నీ పైకి మోసుకొని రావడం, అమ్మ నాయనో. మేడ మీద ఉంటే ఒక్కరోజు బాగుంటుంది, లిఫ్ట్ లేకపోతే కానీ 2 రోజులు బాగుంటుంది, కానీ డైలీ మన వల్ల కాదు. ఇగోండి గోరు చిక్కిడు. ఇంకా మా పిల్లలు అయితే అసలు తినరు, కానీ నాకు మా హస్బెండ్కి చాలా ఇష్టం. మేము అందుకే తెచ్చుకున్నాం. అందరూ ఒక రకంగా మనకున్న పనులతో డైలీ డ్యాన్స్లు వేస్తూనే ఉంటామండి. ఇంకా నా డ్యాన్స్ ఛానల్ అంటారా, దానికి యాడ్ ఆన్ డ్యాన్స్ అనుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.